హలో గైస్, మనం అందరం ఎప్పటి నుంచో ఎదురు చూసిన పుష్ప 2 ట్రైలర్ అయితే వచ్చేసింది. నేనైతే ఇందాకనే చూసిన, నాకైతే నెక్స్ట్ లెవెల్ ఉంది, పిచ్చి పీక్స్ అనమాట. సో ఇప్పుడు నేను వీడియో మళ్ళీ ట్రైలర్ ప్లే చేసి ఎలా అనిపిస్తుంది, ఏమేమి అనిపించింది అని చెప్పేసి నేను చెప్తాను. సో వీడియో మొత్తం చూడండి. సో ఇప్పుడు ప్లే చేస్తున్నా. మనకి ప్లే చేయగానే వీట్రెండ్ అని ఏదో రీల్స్ మన ఇన్స్టాగ్రామ్ లాగా ఒకటి వచ్చింది, ఏనుగు దర్శనం. మనకి పుష్ప 1 ట్రైలర్ మీరు చూసుకున్నట్టయితే మనకి స్టార్టింగ్ ఎలా అయితే నదిలో అవన్నీ పాస్ అవుతూ వెళ్తాయో గంధపు చెక్కలు, సేమ్ అదే ఈ ట్రైలర్ 2 లో కూడా అదే పెట్టారు. ఎవరు డబ్బంటే లెక్కలేదు, పవరంటే భయం లేదు. మనకి స్టార్టింగ్ జగపతి బాబుని చూపించేశారు. సో మనకి పవర్ఫుల్ పొలిటీషియన్స్ ప్లేస్ లో అయితే మనకి జగపతి బాబు ఉంటున్నాడో తెలిసిపోయింది. అండ్ ఇక్కడ భయం తెలియట్లేదు అది ఇది అని చెప్తున్నారు. అని అంటే పుష్పరాజ్ ఏ రకంగా డేర్ అండ్ డాషింగ్ గా ఉంటాడో అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. ఒక సీన్ కూడా ఉంటుంది. వీళ్ళలో తెలియని బాధ ఏదో ఉంది. తెలియని బాధ అంట, ఇది ఆల్రెడీ మనకి తెలిసిందే. చిన్నప్పటి నుంచి తను ఫేస్ చేస్తున్న చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీరు ఇందాక చూసిన ఈ క్లిప్లో ఆ బాబు హీరో అక్కడ కూర్చుంటే బాల్ వస్తుంది, జనరల్గా మనం వస్తుంటే ఎంత షాక్, భయపడి ఇలా పక్కకు తప్పుకుంటాం. కానీ ఏ మాత్రం భయం బెలుకు లేకుండా అలానే పుష్పరాజ్ ఆ ధీమాతో కూర్చొని ఉన్నాడు, తగలదు నాకు తగలదు అని చెప్పేసి. సో ఇక్కడ అది మనకు కనిపిస్తుంది. గైస్ ఇక్కడ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మీరు ఈ క్లిప్ లో చూస్తే మీరు గంధపు చెక్కలు మామూలుగా ఎవరైనా సరే దాసి పోలీసులకు కనిపించకుండా పెట్టి బయటికి వెళ్ళి అమ్మేసుకుంటారు. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే గంధపు చెక్కల్ని వరుసగా ఒక పెద్ద 2-3 అంతస్తులంతా పొడుగ్గా పెట్టారు. అంటే పోలీసులు వచ్చి చూసినా ఏం ఫరక్ లేదని ఓపెన్ గా పెట్టేసినట్టు అనిపిస్తుంది మనకి. సో ఎవరికి నేను భయపడను అని క్లియర్ గా తెలుస్తుంది ఇక్కడ. నామ్ ఛోటా హై లేకిన్ సౌండ్ బహుత్ బడా. ఎవరో హిందీ అయితే మాట్లాడుతున్నారు గాయస్. సో నాకు తెలిసి నార్త్ సైడ్ నుంచి పర్సన్ అని ఆయన ఉండాలి. సో ఇతను జపాన్ లో కూడా సినిమా వెళ్తుందని అన్నారు కదా. సో అక్కడ సంబంధించిన ఎవరైనా మనిషి అన్న అయి ఉండాలి, ఎందుకంటే హిందీలో మాట్లాడుతున్నారు. పోలీస్ స్టేషన్ పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. శ్రీవల్లి డైలాగ్ ఇప్పుడు వచ్చింది, పుష్ప అంటే నేమ్ కాదు అది బ్రాండ్ అని. కానీ ఇక్కడ తన వాయిస్ మాడ్యులేషన్ వింటుంటే తను ఏదో ప్రమాదమైన ప్లేస్ లో ఉంది, విలన్స్ దగ్గర ఉంది. సో అక్కడ హీరోకి ఎలివేషన్ ఇస్తూ చెప్తున్నట్టయితే నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. జనరల్ గా ప్రతి మూవీస్ లో ఉండేది ఇదే కదా, హీరోయిన్ ఒక ఎలివేషన్ ఇస్తుంది అని అంటే హీరోయిన్ ఏదైనా ఆపద జరిగే ప్లేస్ లో ఉన్నట్టే కదా. సో అదే నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ టైటిల్ పడ్డది పుష్ప 2 అని. హీరో ఎంటర్ ఇస్తుండో సిగరెట్ తాగుతూ హెలికాప్టర్లో దీపులో అదిరిపోయింది. మూవీ చూసుకుంటే పోర్ట్ దగ్గర సీన్లు కూడా చాలా ఉన్నాయి. మనకి పార్ట్ 1 లో అయితే 2-3 సీన్లు ఉన్నాయి, కానీ ఇక్కడ అయితే చాలా ఉన్నాయి. మెయిన్ గా ఫైట్లు కనిపించినాయి, అన్ని ఫైట్ కి సంబంధించిన సీన్లే కనిపించినాయి. శ్రీవల్లి నా పెళ్ళం మాట మూడింటే ఎట్ట ఉంటుందా? వా ఇక్కడ ఏమన్నా శ్రీవల్లి నా పెళ్ళం మాట వింటే ఎలా ఉంటుంది, ఎలా సక్సెస్ అవుతారని చెప్పాడు. ఇక్కడైతే నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఇట్లా అయితే ఎవరు చెయ్యరు. ఎందుకంటే ప్రతి సినిమాలో మనం చూసుకుంటే వైఫ్ వద్దు అని అంటే హీరో అదే చేస్తాడు, నాకు నచ్చింది నేను చేస్తాను. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళ వైఫ్ ఏం చెప్తుందో అదే నేను చేస్తా అని చెప్పని అన్నాడు. సో ఇక్కడ అది ఏ లెవెల్లో ఉంటుంది, ఏంటిది, ఏం చెప్తే తను చేస్తా అన్నాడు, అది మనం తెలుసుకోవాలి. అంటే అది నెక్స్ట్ మనకి తెలుస్తుంది మూవీలో. ప్రపంచకాల సూపర్ స్టార్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇన్ని రోజులు ఇట్లా పెట్టి తగ్గేదేలే అనటం, కానీ ఇక్కడ శ్రీవల్లి కాళ్ళతో ఇట్లా అన్నాడు, అది నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా పూనకాలే అని చెప్పుకోవచ్చు మనము. అది వచ్చాడా బన్వర్ సింగ్. అది కూడా హిందీ సాంగ్ లో గుర్తుపట్టి వచ్చిండు, డాన్ నేను డాన్ అనుకుంటూ వచ్చాడు. వైల్డ్ గా ఉన్నాడు, ప్లస్ కామెడీ సీన్స్. పుష్ప పార్టీ ఉంది. మనం పార్ట్ 1 చూసుకుంటే పార్టీ లేదా పుష్ప అని అడిగిన బన్వర్ సింగ్ తోనే పార్టీ ఉంది పుష్ప అని అనిపించుకునేలా చేశాడు. అని అంటే పార్ట్ 1 లో మనకి తెలిసి ఉంది కదా, కానీ ఏ రకంగా బన్వర్ సింగ్ ని ఇట్ట కటం చేసిండో. సో ఆ పగ అయితే ఘోరంగా ఉంటుంది. దానితోటే పార్టీ ఉంది నీకు నెక్స్ట్ లెవెల్లో ఉంది అని చెప్పేసి దమ్కి ఇచ్చే రేంజ్ లో ఉంది ఇది. ఇక్కడ మంటోలది కనిపిస్తే ఏదో పెద్ద తలకాయ లేసింది, కానీ అది ఎవరిది
ఎందుకంటే మనకి చాలా మంది చెప్తుంది ఏంటంటే శ్రీవల్లి కూడా చనిపోయే ఛాన్సులు ఉంది అని చెప్పి అంటున్నారు. లేదు అంటే ఎవరైనా మినిస్టర్కి సంబంధించిన వాళ్ళైనా అయి ఉండాలి, కానీ అది మూవీ చూస్తేనే మనకు తెలుస్తుంది. నాకు రావాల్సిన పైసా జపాన్ అనమే కాదు, హీరోని జపాన్ కూడా తీసుకుపోయారు. సో మన పుష్పరాజ్ జపాన్ లో చేసే హడావిడి, మన స్టైల్ అంతా నెక్స్ట్ లెవెల్ అనమాట. గంధపు చెక్కలు లేస్తున్నాయి కింద భూమికి వెళ్ళి పైకి. 7 కొండల మీద ఉన్నా, 7 సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేదే పుష్పాడు అలవాటు. చూసిరు కదా, అర్ధ పైసా అన్నా సరే, అర్ధ ఆన అయినా సరే ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకుంటా అన్నాడు. సో ఇది కంప్లీట్గా ఈ గంధపు చెక్కలతో మనీ రిలేటెడ్ ఏదో పెద్దగానే జరుగుంటుంది. ఇంకా పావులకే వదిలేని అతను అంత ఏదో జరిగిందంటే పెద్దగానే ఉంటుంది. మనమైతే ఊహించాల్సిందే, ఊహించలేనంత నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మూవీ అయితే. జంపులు, ఆ ఫైట్లు, కోట్లు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. వచ్చింది జాతర సీక్వెన్స్. మనకి శ్రీలీలను కూడా చూపించారు, చెప్పడం మర్చిపోయినా. మనకి శ్రీలీల ఉందని చెప్పేసి ఆల్రెడీ వచ్చేసింది బయటికి. సో శ్రీలీలను కూడా 2 క్లిప్స్ పెట్టారు. హెలికాప్టర్ డైరెక్ట్ షూటే. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. అదే నెక్స్ట్ లెవెల్. అంటే మొన్నటి దాకా నేషనల్ లో ఉండే పుష్పరాజ్ నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారు. ఇప్పుడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ కి వెళ్ళిపోయినా నేను అన్నట్టు ఆ డైలాగ్ అయితే అద్దరిపోయింది. నేషనల్ కాదు, మనకి ఇంటర్నేషనల్ లెవెల్, మన లెవెల్ మారిపోయింది, నేను చూపిస్తా చూడు అన్నట్టు. గాయస్ ఇప్పుడు చూడండి, జాతర సీక్వెన్స్ లో లేడీ గెటప్, అమ్మోర్ గెటప్ వేస్తారు కదా, అక్కడ శారీది అంటుంటే మీరు చూడండి పార్ట్ 2, పుష్ప పార్ట్ 2 అని చెప్పి సింబాలిక్ గా చూపిస్తున్నారు. మెడలో పుర్రలు, ఇక ఘోరంగా ఉంది. పుర్రలు వేసుకొని ఫైర్ కదా, వైల్డ్ ఫైర్. అబ్బబ్బబ్బబ్బ, వైల్డ్ అంట. నార్మల్ ఫైర్ కే పుష్ప ఫైర్ అంటేనే బాక్స్ ఆఫీస్ బద్దలెళ్ళింది. నార్త్ లో అయితే షేక్ అసలు ఉండేది, ఇప్పుడు వైల్డ్ ఫైర్ అంట. నాకు తెలిసి ఇంటర్నేషనల్ షేక్ అయిపోయే రేంజ్ లో ఉంటుంది అని అనుకుంటున్నా. సో బట్ నాకైతే ట్రైలర్ నచ్చింది, మీకు ఎలా నచ్చిందో అని చెప్పేసేయండి. అండ్ చూడండి, బ్లాస్టింగ్ వరల్డ్ వైడ్ December 5th అని చెప్పి ఉంది. అండ్ దీంతో పాటు 3D 4DX డీబాక్స్ అని చెప్పి చాలా ఉంది. ఇదేదో ఏదో బెట్టింగ్ యాప్ టైప్ ఏదో ఉంది, లాస్ట్కి వచ్చింది. సో ఇది గైస్ ట్రైలర్ అయితే నాకు బాగానే అనిపించింది. మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి కామెంట్ చేయండి. దీని తర్వాత డీటెయిల్డ్ రివ్యూ ఏమేమి ఉంది అని చెప్పేసి కంప్లీట్గా చేసి మళ్ళీ వీడియో పెడతాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.